నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిని, కేసుల పురోగతిని సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఏప్రిల్ 28 మంగళవారం నాడు గొల్లల కోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు మరియు ఎస్ఐలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, సమాజ శాంతికి భంగం కలిగించే వారిపై తక్షణమే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డీజిల్ కొరత పరిస్థితులను చక్కదిద్దేందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రాత్రి వేళల్లో కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ స్వయంగా పాలకోడేరు మండలం కోరుకల్లు గ్రామం పెట్రోల్ బంక్ లో తనిఖీలు చేశారు. డీజిల్ నిల్వపై స్వయంగా కలెక్టర్ సమీక్ష చేశారు. జిల్లాలో ఎక్కడా డీజిల్ ఇబ్బంది లేదని, ప్రజలు వదంతులు నమ్మద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వైద్యాధికారి వారి కార్యాలయం నందు ఎన్జిఓస్, పిఎంపి కంటి ఆసుపత్రుల యాజమాన్యంతో సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి గీతాబాయ్ అధ్యక్షతన కంటి ఆసుపత్రులు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ నందు రిజిస్ట్రేషన్, ఆసుపత్రిలో జరిగే కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారి పూర్తి వివరాలు ఎన్పిసిబి వెబ్ పోర్టల్ నందు www.npcb.gov.in నందు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం లక్ష్యంగా పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లు జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ భూములకు సంబంధించి సమస్యలను త్వరితగతిన పరీక్షించేందుకు ఈ కార్యక్రమం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంతో పాటు సమాంతరంగా రెవెన్యూ క్లినిక్లను కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణం వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకంపై అన్ని వర్గాల ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరంలో కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, రవాణా, వైద్య శాఖల అధికారులతో పీఎం రాహత్ పథకం అమలుపై సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. అత్తిలి మండలంలో గల పెట్రోల్ బంకుల్లో 2 బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉండడంతో రైతులు, వినియోగదారులు ఉపశమనం పొందారు. మిగిలిన బంకులకు డీజిల్ ఇంకా సరఫరా కాలేదు. పెట్రోల్ కూడా పరిమితంగా మాత్రమే బంకుల్లో అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. అత్తిల్లో ఇంకా కొన్ని బంకులు మూసివేసే ఉన్నాయి. తణుకు మండలం మండపాక గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ళ చినవేరు భద్రరావు సందర్శించి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో కొత్తగా తీసుకువచ్చిన ఫేస్ యాప్ 2 పూట్ల హాజరు విధానం వలన కూలీలు పని ప్రదేశంలో ఎండలు, వడ్గాల్పులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తణుకు రూట్ స్కూల్ ఆధ్వర్యంలో యూకేజీ నుండి 5th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం తణుకు సీఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. స్కూల్లో చదివే విద్యార్థులు ప్రైమరీ నుండి హై స్కూల్ కు వెళ్తున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఆయా విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ ఎన్కే త్రిపాఠి, స్కూల్ డైరెక్టర్ విద్యాకాంత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And to good colleges, there our students have been proving in IITs and medical and etc. And after 20 years, we have decided to start the intermediate college of our own.
So this year we have collaborated with 3 other academic partners who have 20 plus years of experience in IIT Advanced that will be conducted by our students. So as Vidyagan sir already told you, our school has already started in 2006 with only 100 number of students. It is because of the perspiration of our young directors, teachers and the cooperation of our parents. Today we do not have to go for admission to ఉప్పలూరు గ్రామంలో చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం రంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎర్ర వెంకట సుబ్బారావు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మండపాన్ని వివిధ పుష్పాలు పండ్లతో అలంకరించారు. దళిత అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల వివరాలను ప్రధాన అర్చకుడు వీధి కృష్ణకేశవదాసు వివరించారు. భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం మాదిరిగానే చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాలు కూడా జరిపించామని అన్నారు. వీధి కేశవరామదాసు, వీధి వివేకానంద అర్చకులు మాట్లాడుతూ ద్రవిడ భాషలో స్వామివారి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎర్ర చిట్టిబాబు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకం సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర కేశవరావు, ఓదూరి రాంబాబు, మాజీ సర్పంచ్లు ఎర్ర దుర్గారావు, ముంగండ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చెన్నకేశవ స్వామిని నమః. నా పేరు కృష్ణకేశవదాసు, చెన్నకేశవ స్వామి వారి ప్రధాన అర్చకుడిని. అయ్యా, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, అనగా వైశాఖ పౌర్ణమి రోజుని స్వామివారి రథం జరుగుతుంది. అదేవిధంగా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అంటే ఈరోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. దానికి గ్రామ ప్రజలు యావన్న భక్తులంతా ఇచ్చేసి కనులారా చక్కగా వీక్షించి తరిస్తున్నారు. ఇది ఈ ఉప్పులూరు యొక్క ఎంతో సుకృతం చేసుకున్నటువంటి సుకృతం. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు తోటరాము ఆధ్వర్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు రమాదేవి దంపతుల వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాములపర్రులోని బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న వారికి కుట్టు మిషన్లను బహూకరించారు. 25 మందికి సుమారుగా చీరలు, స్వీట్లను పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉందని, రఘురామకృష్ణంరాజు పెళ్లి రోజు నాడే వారి పెళ్లి రోజు కూడా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఏ కార్యక్రమం చేసినా గ్రామంలోని నాయకులు, గ్రామస్తుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బైరాజు ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పెనుమాక భానుమూర్తి, బీసీ ఓపీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీరవల్లి రమేష్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో నక్కా వెంకప్ప, కోమటి నరేంద్ర, పోతినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఉండే శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ మన రఘురామకృష్ణరాజు గారిది పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా గ్రామం తరపున ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అయితే ఆయన అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో శుభ్రంగా ఉంటే ఈ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే మన కుటుంబంలో యజమాని కనుక నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఆయన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మా గ్రామానికే మా ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మహిళలకే కుట్టు మిషన్లో
ఇచ్చి అలాగే శారీస్ కూడా పంపిణీ చేశాను. అయితే మా గ్రామంలో నిజంగా కూడా ఇంతకనే ఎందుకు దీనస్థితిలో ఉన్న గ్రామం నుంచి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇంతకనే మంచి అభివృద్ధి పనులు, అంటే ఎలాంటి పనులు అంటే నిజంగా కూడా తాగడానికి మంచినీళ్ళు లేని సమయంలో ఇంతకనే ఆయన ఎమ్మెల్యే అవడం, ఆయన ఉండి నుంచి పంట కాలంలో 80 కుటుంబాలు బాత్రూములు పెట్టడం, ఆ బాత్రూములు తీసిన చరిత్ర నిజంగా కూడా త్రిబుల్ గారికే చెందుద్ది. అలాగే మామూలుగా మాకు మంచినీళ్ళు చెరువు తవ్వించారు, అలాగే మైక్రో ఫిల్టర్ ఇచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ముందు ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు నిజంగా కూడా మా గ్రామానికి 60 దాకా వచ్చినాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆర్ఎంపీ రోడ్డు 24 అడుగుల రోడ్డు ఆర్ఎంపీ రోడ్డును కూడా చేసి మా గ్రామాన్ని ఎంతో నెంబర్ 1 పరిస్థితిలో తీసుకెళ్తున్నారు. గ్రామం బాగుంటే పిల్లనిచ్చి వాళ్ళు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ముందు ఇల్లు చూడమంటారు, తర్వాత గ్రామం చూడమంటారు. మా గ్రామాన్ని అయితే 100% ఆయన అభివృద్ధి పదంలో. గణపవరం మండలం పిప్పర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి వైభవంగా జరిగాయి. బ్రహ్మశ్రీ రుద్రపాక శివస్త్రీలు శర్మ యజ్ఞికత్వంలో స్థానిక సామాజికవేత్త అందరివాడు కొలనవాడ సుబ్బరాజు లక్ష్మీకుమారి దంపతులతో అంకురార్పణ, ధ్వజారోహణ, కళ్యాణోత్సవము జరిపించారు. స్వామివారి కళ్యాణోత్సవాలు ఈ నెల 27 నుండి మే 1వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. అనంతరం 2వ తేదీన భారీ అన్న సమారాధన జరుగుతుందని కార్యనిర్వహణాధికారి పి త్రిసంధ్య తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండు అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్, డీజిల్ కొరత నివారించాలని, ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరికీ పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అరికట్టాలి. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి. పెట్రోల్, డీజిల్ గ్యాస్ మార్కెట్ ను అరికట్టాలి. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ ను. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర సివిల్ సప్లై అధికారులతో కలిసి 11 గంటలకు దేవరపల్లి మండలం హెచ్పి గౌరీపట్నంలోని హెచ్పి భారత్ పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. కొవ్వూరు డిఎస్పీ, దేవరపల్లి సిఐ, ఎస్ఐ, దేవరపల్లి ఎంఆర్ఓ తదితరుల ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమాన్ని సొసైటీ చైర్మన్ పెన్నెత్స సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే అన్ని విషయాల్లో అవగాహన వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో అబ్బులు మాస్టారు, మురళీ మాస్టారు, గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయాధికారి పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో పర్యటించి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కూటమి నాయకుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, నీటి సంఘం డైరెక్టరు అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మాజీ చైర్మన్ గటికొప్పు గంగాధర్ కుమార్ పెద్దమ్మ పంతం సీతామహాలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఆమె మృతి సందర్భంగా ఆమె నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పొప్పొప్పు నాగేశ్వరరావు, పొప్పొప్పు సూర్యనాగేశ్వరరావు, రంగినీడి కట్లయ్య, కర్రి చిన్న, మేడిచర్ల బుజ్జి, పిప్పర రవి, పంతం నాగరాజు, ఆకుల శ్రీనివాస్, పొప్పొప్పు శ్రీనివాస్, కోటిపల్లి బాలాజీ, డేగల నాగరాజు, ఆకుల సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.